భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీరామచంద్రుడు చిత్రకూట ప్రదేశమునందు అనురక్తుడయ్యాడు అని గ్రహించినటువంటి దేవతలు కుటీర నిర్మాణమునకు దేవశిల్పి విశ్వకర్మను తీసుకొని కోయ బోయ వేషములలో వచ్చి ఒక బహు సుందరముగా ఉన్న చిన్న పర్ణశాల, రెండవది పెద్దది నిర్మించారు. ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్నాం. ఇక ఈరోజు ఆ చిత్రకూట పర్వతమునకు దేవతలు, కిన్నరులు, నాగులు, దిక్పాలకులు వచ్చారు. శ్రీరామచంద్రుడు అందరికీ ప్రణామము చేశాడు. వారు ఆనందముతో పుష్పవృష్టి కురిపించారు. ఈ విధంగా విన్నవించారు. ప్రభు, మీ దర్శనము పొంది ధన్యులమయ్యాము అని చెప్పి తమ దుర్భర దుఃఖములు నివేదించారు. వాటి నుంచి విముక్తికి శ్రీరాముని వద్ద వాగ్దానము పొందారు. హర్షితులై తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. శ్రీరాముడు చిత్రకూటం వచ్చి నివసిస్తూ ఉన్నాడన్న వార్త విని ఎంతోమంది మునీశ్వరులు వచ్చారు. మునిమండలిని చూసి సంతసించి శ్రీరాముడు వారికి సాష్టాంగ ప్రణామములు చేశాడు. మునిగణములు శ్రీరాముని లేవనెత్తారు, గాఢాలింగనం చేసుకున్నారు. నీ సంకల్పము సిద్ధించును అని ఆశీర్వదించారు. శ్రీ సీతారామలక్ష్మణుల దివ్య తేజస్సు చూసి నేటికి తమ సాధనలు ఫలించాయని వారెంతో ఆనందించారు. ఇంకా శ్రీరాముడు ఉన్నాడు కదా అని వారు తమ ఆశ్రమములో నిర్భయులై జపతపయోగ యజ్ఞ సాధనలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. శ్రీరామచంద్రుని ఆగమన వార్త విని వనమందలి కోయ, కిరాత, ఆటవిక జాతుల వారు పొత్తర్ల నిండా కందమూల ఫలములను తీసుకుని వచ్చి శ్రీ రఘురాముని దర్శించి కానుకలు సమర్పించి జోహారు చేసి ప్రేమ పరవశముతోటి ముగ్ధులై బొమ్మల వలె నిలబడిపోయారు. వారు ఆ వనములోని విశేషములన్నీ తమకు తెలుసునని, తాము రామచంద్రుడికి సేవకులమే అని చెప్పారు. వారికి ఏది కావలసినా సరే సంకోచించవద్దని ఆజ్ఞాపించమని చెప్పారు. శ్రీరామచంద్రుడు తండ్రి దశరథ మహారాజు వలె ఆనందంతో భిల్లుల పలుకులు ఆలకిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ప్రేమ భరిత మధురవాకులతో ఆ వనచరులను సంతుష్టపరిచి వీడ్కొల్పాడు. శిరస్సు వంచి వారు జోహారులు అర్పించి మార్గములో శ్రీరాముని సౌజన్యమును చెప్పుకొనుచు ఇండ్లకు వెళ్ళిపోయారు. ఈ విధంగా ఋషులు, దేవతలు, వనవాసులకు ఆనందమిస్తూ శ్రీరామలక్ష్మణులు సీతతో కలిసి అక్కడ నివసించసాగారు. శ్రీరామచంద్రుడు వనవాసమునకు వచ్చినది మొదలు వనమంతా కూడా అత్యంత శోభావిలసితమై ఉంది. వన్యమృగములు సహజ వైరము వీడి కలిసి తిరుగుతూ ఉన్నాయి. శ్రీరాముని దివ్య విగ్రహమును చూసి పరమానందము చెందుతూ ఉన్నాయి. వింధ్యాచలము యొక్క ఆనందమునకు మేరే లేదు. కారణము, చిత్రకూటము వింధ్యాచల పర్వత శ్రేణిలో ఉండి ఉండడం వల్ల శ్రమ లేకుండా తాను ఎంతో కీర్తి పొందింది. క్షీరసాగరము నుండి వీడి అయోధ్యను కాదని సీతా లక్ష్మణ సహితుడై శ్రీరాముడు నివసించు ఆ పర్వత వనమహిమను, శోభను సహస్రముఖములున్న ఆదిశేషులు 1,00,000 మంది అయినా వర్ణించి చెప్పలేరు. లక్ష్మణుడు మనోవాక్కయ కర్మల చేత శ్రీరాముని సేవలు చేస్తూ ప్రతి క్షణము శ్రీ సీతారాముల చరణములు దర్శిస్తూ
తనపై వారి ప్రేమానురాగములు పెరిగినవాడై ఏనాడు కలలో కూడా గృహమును, తల్లిదండ్రులను, సోదరులను తలచుట లేదు. ఆయన సౌశీల్య అనురాగములు వర్ణనాతీతములు. శ్రీరామచంద్రునితో కలిసి శ్రీ సీతాదేవి అయోధ్య నగరమును, కుటుంబమును, గృహమును పూర్తిగా మరచిపోయి ప్రతి క్షణము శ్రీరాముని పూర్ణచంద్ర వదనమును చూస్తూ పరమానందము పొందుతూ ఉన్నది. జగన్మాత సీత భోగవిలాసములను ఈ విధంగా త్యజించుట ఆశ్చర్యము కాదు. సీతాలక్ష్మణులకు తృప్తికరముగా శ్రీరాముడు వారికి ప్రాచీన గాథలను, ఇతిహాసములను చెప్తూ వారు సంతోషించే విధముగా ప్రవర్తిస్తున్నాడు. అయోధ్య జ్ఞాపకం వచ్చినప్పుడు శ్రీరాముడు కంటతడి పెడుతున్నాడు. తన పట్ల భరతునకు ఉన్నటువంటి ప్రేమాదరములు, సేవాభావము, అతని సౌశీల్యము తలుచుకొని కృపానిధి శ్రీరామునకు దుఃఖము పొంగి వచ్చేది. ఆ సమయమున శ్రీరామునకు బాధ కలుగుతున్నదని గ్రహించి మనిషి వెంట నీడవలే సీతాలక్ష్మణులు కూడా దుఃఖితులవుతూ ఉన్నారు. అప్పుడు శ్రీరాముడు ప్రియపత్ని, ప్రియ సోదరుని వైపు తిరిగి కొన్ని ప్రాచీన పవిత్ర గాథలు తిరిగి వారికి చెప్తూ ఉండగా వారి హృదయములు తేరుకునేవి. శ్రీరామచంద్ర ప్రభువు సీతాలక్ష్మణులను కంటికి రెప్పల వలె కాపాడుతూ ఉండగా లక్ష్మణుడు శ్రీ సీతారాములను సేవిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ఈ విధంగా వనచరులకు, పశుపక్షాది జీవులకు ఆనందం కలగజేస్తూ సుఖంగా వనవాసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అయోధ్యకు సుమంతుడిని రాక తులసీదాస్ చెప్తున్నాడు. నేను ఇంతవరకు శ్రీరామ వనగమన విశేషాలు చెప్పాను. ఇంకా సుమంతుడు ఏ విధంగా అయోధ్య చేరాడో ఆ గాథ చెప్తాను. నిషాధిపతి గుహుడు శ్రీరామచంద్రులకు తోడు వెళ్ళి తిరిగి వచ్చి సుమంతుని రథము చూశాడు. గుహుడు ఒక్కడే తిరిగి రావటం చూసి హా రామ, హా సీత, హా లక్ష్మణ అంటూ దుఃఖావేశంతో భూమిపై పడి రోధించాడు. రథాశ్వములు సీతారామ లక్ష్మణులు వెళ్ళిన దక్షిణ దిశ వైపు చూసి ఆర్తితో సకిలిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గుహుడు ధైర్యం వహించాడు. సుమంత్రునితోటి ఈ విధంగా అన్నాడు. ఇంకా విచారము మానండి, విధి వైపరీత్యము తెలిసిన వారు ధైర్యం వహించండి. మీరు పరమాత్మ పెరిగిన జ్ఞాని. సుమంత్రుని రథాశ్వములు దుస్థితి చూసి గుహుడు విషాదవసుడయ్యాడు. తమ ఉత్తమ సేవకులను నలుగురిని పిలిచాడు. సుమంత్రులకు తోడిచ్చి పంపించాడు. తాను వెనుతిరిగాడు. అయోధ్య వైపుకు వెళ్ళేటప్పుడు సుమంత్రుని అశ్వముల దీనస్థితిని చూశారు ఆ నలుగురు నిషాదులు. వారు తీవ్ర విషాదం పొందారు. సుమంత్రుడు అనేక విధములుగా దుఃఖించాడు. సుమంత్రుని స్థితి ఏ విధంగా ఉంది అంటే నేత్రములు సజలములై దృష్టి మందగించింది, చెవులు వినిపించటం లేదు, నోట మాట పెగలటం లేదు, హృదయంలో మహావేదన పడుతూ ఉన్నాడు. రామచంద్రుడు లేని రథముతో అయోధ్యలో ప్రవేశించిన దృశ్యము చూసిన వారు ఎవ్వరూ నా ముఖము చూచుటకు ఇష్టపడరు. శ్రీరామచంద్రుని చూచుట కొరకే ప్రాణములు నిలుపుకున్నటువంటి దశరథ మహారాజు శోకాకురుడై వచ్చి అడిగినట్లయితే రాజకుమారులను క్షేమంగా అడవిలో దిగబెట్టి వచ్చాను అని నేను చెప్పగానే మహారాజు ప్రాణములను దృఢప్రాయంగా త్యజిస్తాడు. మార్గములో ఈ విధంగా బాధపడుతూ సుమంత్రుని రథము తమసా నదీ తీరం చేరింది. సుమంత్రుడు బ్రతిమిలాడి నలుగురు నిషాదులను వీడ్కొల్పాడు. విషాదపీడితులై వారు సుమంత్రుని పాదములకు మొక్కి సెలవు తీసుకున్నారు. సుమంత్రుడు శోకాకురుడై నగరంలోనికి ప్రవేశించుటకు సంకోచించాడు. నగరము వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పగలంతా గడిపి సంధ్యా సమయము చీకటి పడిన తరువాత అయోధ్య నగరంలో ప్రవేశించాడు. రథమును రాజద్వారం వద్ద నిలిపాడు. ఎవరూ చూడకుండా తాను రాజభవనంలోనికి వెళ్ళాడు.
మంత్రి ఒక్కడే వచ్చాడు అని విని రాణివాసము శోకసముద్రంలో మునిగిపోయింది. దుఃఖార్తులై వారు మంత్రిని అడుగుతున్నారు. కానీ అతడు సమాధానం చెప్పడం లేదు. అతనికి చెవులు వినిపించడం లేదు, కనులు కనిపించడం లేదు, నోరు గద్గదమై పెగలటం లేదు. ఎదుటపడిన వారిని మహారాజు ఎక్కడా అని మాత్రం అడుగుతూ ఉన్నాడు. వికలుడైన మంత్రిని దాసీలు కౌశల్య మందిరములకు తీసుకుని వెళ్ళారు. వికలుడై మహారాజు ఆసన శయ్య అలంకారాది రహితుడయ్యాడు. అతిధీరుడై నేల మీద పడి ఉన్నాడు. క్షణమునకొకసారి దీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. మాటిమాటికి రామా రామా ప్రియతమా రామా హా రామా హా సీత హా లక్ష్మణ అని పలవరిస్తూ ఉన్నాడు. రాజును చూసి మంత్రి దాసోహం అని దండ ప్రణామం చేశాడు. మహారాజు సుమంత్ర, నా రాముడేడి అని అడిగి మంత్రి ఏమీ చెప్పకపోవటం వల్ల, నా ప్రియమిత్రుడా, శ్రీరాముని కుశలవార్త చెప్పవేమయ్యా, వాళ్ళని నీతో తీసుకుని రాలేదా? ఇట్లు అనేక విధములుగా అడిగి వారి సందేశమును వినిపించి తక్షణమే వారిని చూసి ఏర్పాటు చేయము అని విలపించాడు. సుమంతుడు ధైర్యం చిక్కబట్టుకుని మృదువుగా రాజుతోటి ఈ విధంగా విన్నవించాడు. మహారాజా, మీరు జ్ఞానులు, విద్వాంసులు. రేపు ఇదే సమయానికి మంత్రి సుమంత్రుడు అతిధీనుడై పడి ఉన్న దశరథ మహారాజుతో ఏమి చెప్పాడో విందాం. ప్రభు శ్రీరామచంద్రుని కృపా కటాక్ష వీక్షణములు మనందరి మీద ప్రసరింపబడాలని కోరుకుంటున్నాం. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ తమ అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదములు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.